హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బటర్ చికెన్ ఫ్రై ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసేసేయండి. మరి ముందుగా చికెన్ని వాష్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని చికెన్ అనేది ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కాబట్టి చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా ముందుగా చికెన్ ఉడికించి పక్కన పెట్టుకొని చేస్తే చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, గట్టి పడుకోకుండా ఉంటుంది. చికెన్ ఫ్రై కూడా సూపర్గా కుదురుతుంది. అందుకే ముందుగా మనం పసుపు ఉప్పు వేసి చికెన్ అయితే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 90% చికెన్ ఉడికింది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ కట్ చేసి మరో స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. చూడండి, ఇప్పుడు పక్క స్టవ్ వెలిగించి కడాయి అయితే పెడుతున్నాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే నేను ఆయిల్ బటర్ కాంబినేషన్లో అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. సూపర్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను వాడుతున్న బ్రాండ్ వచ్చేసి అమూల్ బటరు. అమూల్ బటర్ కూడా సూపర్ ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడైతే సోంపు సాజీరా బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. సోంపుతో చికెన్ ఫ్రై చేస్తే కానీ ఎక్సలెంట్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, బిర్యానీ ఆకు సోంపు సాజీరా జీలకర్ర అయితే వేస్తున్నాను. ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగే లోపల మనమైతే పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకుందాం. చూడండి, టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుంది కాబట్టి చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. చూడండి, అలా ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసేటప్పుడు వీడియో అయితే తీయలే కాబట్టి ముందుగా పసుపు కూడా వేసి మగ్గనిచ్చుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేస్తున్నాను. చూడండి, చికెన్ని బాగా కలుపుకోయిన తర్వాత కొద్దిసేపు ఆయిల్ అంతా చికెన్కి బటర్ ఆయిల్ అంతా బాగా పట్టేటట్లు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా చేస్తే చికెన్ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోండి. ఆయిల్లో చికెన్ ఇలా మగ్గనిచ్చడం వల్ల చికెన్లో ఉన్న నీచు అంతా పోయి చికెన్ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా మనం చికెన్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది గట్టిపడదు. ఆయిల్ బాగా పీల్చుకున్న తర్వాత చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే చూడండి, చికెన్ అంతా ఆయిల్లో బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడైతే మసాలాలు అయితే వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి బాగా మసాలాలన్నీ పట్టి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గనిచ్చి కొద్దిసేపటికైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా కూడా వేస్తున్నాను. ఈ కొత్తిమీర మసాలాలు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ముందుగా నేను ఎప్పుడు అల్లం పేస్ట్ కూడా వేయలే కాబట్టి ఇప్పుడైతే కొత్తిమీర మసాలా చిన్న స్పూన్తో 3 స్పూన్లు అయితే కొత్తిమీర మసాలా అయితే వేస్తున్నాను. ఈ మసాలాలో వచ్చేసి అల్లం వెల్లుల్లి కొబ్బరి కొత్తిమీర అయితే మెత్తగా పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ పేస్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. 3 స్పూన్లు వేసిన తర్వాత చికెన్ని బాగా కలపాలి. ఇది చికెన్ బాగా ఈ మసాలాలంతా పట్టితే చికెన్ అనేది బాగుంటుంది. ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు బాగా చికెన్లో ఉడికితే చూడండి, ఫైనల్గా అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఒకసారి టేస్ట్ చేసి పసుపు సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫైనల్గా మిరియాల పొడి కూడా కొద్దిగా వేసాను. ఇది బాగా కలుపుకోయిన తర్వాత ఇప్పుడైతే చికెన్ పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి ఫైనల్గా అయితే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు చికెన్ ఫ్రైలోకి వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోయిన తర్వాత స్టవ్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, బటర్ చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బటర్ చికెన్ ఫ్రై చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్.